హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ, ఫ్రెండ్స్, మీకోసం ఇంకో చెట్టుని చూపిస్తున్నాను ఈరోజు. అదేంటంటే గోరెంటాకు హెయిర్ గురించి. ఇది గోరెంటాకు చెట్టు. ఈ గోరెంటాకు చెట్టు అందరికీ తెలుసు, కానీ దీనికి ఏమేమి లాభాలు అవి మీకు తెలియదు. అదే చెప్తున్నాను. అయితే హెయిర్ నల్ల కావడానికి కెమికల్ వస్తువులు ఏవి ఏదో పెట్టుకుంటారు కదా, అవి కాకుండా నేచురల్గా బ్లాక్ అవుతాయి. హెయిర్ బ్లాక్ కావడానికి ఈ రెమెడీ ఏంటి? ఈ గోరెంటాకు తీసుకొని ఒక కప్పు గోరెంటాకు తీసుకొని ఒక కప్పు తీసుకొని ఫ్రెండ్స్, ఇది బాగా వాష్ చేసుకొని గోరెంటాకు వాష్ చేసుకోవాలి, బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ దీంట్లో ఇంకొక చెట్టు చూపిస్తాను ఏం కలపాలో. ఓకేనా ఫ్రెండ్స్? బాగా నల్లగా ఒత్తుగా అవుతాయి. ఒత్తుగా అంటే హెయిర్ అవుతాయి, కానీ నల్లగా మాత్రం చాలా అవుతాయి మంచిగా. ఇది కెమికల్ లేనిది, ఇది కెమికల్ లేకుండా హెయిర్ పెట్టుకోవడానికి. ఇదిగోండి చెట్టు. ఇంకో చెట్టు గురించి వెళ్తాను ఇప్పుడు, అది కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్? ఇదిగోండి ఈ చెట్టు దగ్గరికి వచ్చాను. ఇది నిమ్మ చెట్టు. అదే నిమ్మకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది నిమ్మ చెట్టు మా ఇంటి దగ్గర ఉంది. ఈ నిమ్మ చెట్టు ఈ ఆకులు, గుప్పెడు ఆకులు తీసుకొని దీన్ని బాగా వాష్ చేసి, ఈ గుప్పెడు ఆకులు కూడా గోరెంటాకులు కలిపి మిక్సీ పట్టుకొని న్యాచురల్ది మిక్సీ పట్టుకొని హెయిర్కి పెట్టుకుంటే దురద, కురుపులు, చుండ్రు ఉండేవి ఏవి ఉంటావో అవి వెళ్ళిపోతాయి. హెయిర్ మాత్రం చాలా మంచిగా బ్లాక్ అవుద్ది. ఈ రెమెడీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఒకసారి పెట్టుకుంటే మీకు అర్థమవుద్ది చాలా బాగుందని. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా, ఇది బాగుంటుంది. ఈ నిమ్మ చెట్టు లేని వాళ్ళు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, కానీ నిమ్మాకులతో చాలా ప్రయోజనాలు న్యాచురల్గా. ఇంకా నిమ్మ చెట్టు లేకుంటే నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు, నిమ్మకాయ పిండుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, రెమెడీ ట్రై చేయండి, లైక్ కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్